ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ దేవాది దేవుడు ఇచ్చిన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆయన కృపల వర్ధిల్లుతూ ముందుకు కొనసాగుతామండి. ఆ వాక్యము కీర్తనల గ్రంథము 136వ కీర్తన 23వ వచనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను, ఆయన కృప నిరంతరముండును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఈరోజు ఒక ఆయన ప్రేమకున్న సమాధానాన్ని ఇస్తూ నెరవేర్చిన కార్యమును బట్టి గుర్తించమని చెప్తూ, ఇంకొకటి ఏ స్థితిలో ఉన్నావో నేను కార్యం చేశాను కదా అని తనను తాను మనకు చూపించుకుంటూ చెప్తున్నటువంటి వాక్యమైనట్టుంది కదండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను. దీన దశ అంటే అర్థం ఏంటిదండి? ఆత్మీయ పరంగా మనం పడిపోయిన భ్రష్టత్వములో ఉన్న సమయంలో, పాపములో ఉన్నప్పుడు, నాశన కూపములోనికి నెట్టివేయబడుతున్న సమయమందు, మన క్రియలను బట్టో మన పాప దోషములను బట్టో మనవారే మనల్ని అసహించుకున్న స్థితిలో, దేవునికి అయోగ్యమైన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ పరలోక తండ్రి ఆయన కుమారుడైన మన తండ్రి అయిన యేసుప్రభువును ఈ భూమి మీదికి నడిపించి మన పాప దోషముల నిమిత్తముగా తన కుమారుణ్ణి సిలువలో అప్పగించి మనం ఇంకా పాపపు స్థితిలో ఉండి చనిపోయిన వారంగా ఉన్నప్పుడే మనము పాపపు స్థితిలో మనం ఉన్నప్పుడే యేసుక్రీస్తు మన కొరకు వచ్చి చనిపోయాడని వాక్యం సెలవిస్తుంది కదండి. మరి ఆ దేవాది దేవుడు ఇన్ని చేశాడే మన కొరకు. ఏ స్థితిలో ఉన్నాం ప్రియ సహోదరి? నీ ముందున్న జీవితంలో నీకు నెమ్మది లేదు, నీ వెనకున్న జీవితంలో నీకు నెమ్మది లేదేమో. అనేక స్థితులలో నువ్వు తరమబడుతూ, కొట్టబడుతూ, అంగలార్చుచు, కన్నీటితో, వేదనతో, అసమాధాన స్థితిలో, రోగములతో, అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో నీవు అనేక స్థితిగతులను దాటుకుంటూ దేవుడి సన్నిధిలో వచ్చినప్పుడు నీ దేవుడు నీకు సహాయం చేయలేదా? ఇప్పుడున్న ఈ పరిస్థితుల కంటే ఇంకా దీన స్థితిలో ఉన్నప్పుడు నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోలేదా? మరి ఆ స్థితిలో పక్క వాళ్ళను మోసం చేద్దాము, ఇంకొకరిని మోసం చేద్దాము, ఇంకొకరిని నష్టపరుద్దాం, ఇంకొకరిని గాయపరుద్దాం, నా తెలివితేటలు నేను చూపించుకుంటూ వెళ్ళిపోదామన్న స్థితిలో లేం కదా మనము. మరి ఆ స్థితిలో ఉన్న వాళ్ళే ఈరోజు ముందుకు వెళ్ళిపోతున్నారు దేవుడి పేరు పెట్టుకొని. కానీ మనల్ని దేవుడు ఆదరిస్తూ ముందుకు నడిపించి ఆయన చెప్పే మాట, మనము దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. దయచేసి అందరం ఈ వాక్యాన్ని గుర్తు పెట్టుకుందామండి. వాక్యమే కాదు, అందులో ఉన్న ఆయన ప్రేమను కూడా గుర్తు చేసుకుందాం. ఏమంటున్నాడు? ఎప్పుడున్నాడు? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కృంగిపోతూ, దేవా నాకు దారి తెన్ను కనిపించట్లేదు ప్రభా, నేను ఎంతగా మొరపెడుతున్నప్పటికీ కూడా నా ఈ సమస్యల నుంచి బయటికి రాలేకపోతున్నానయ్యా, నా ఈ కష్టకాలంలో నాకు మార్గం కనిపించట్లేదు ప్రభా అని సోలిపోతున్న స్థితిలో మనం ఉన్నామా అండి? దేవుడు అందుకే మనతో మాట్లాడుతూ ఈరోజు ఒకటి గుర్తు చేసుకోమంటున్నాడు. మనమందరము దీన స్థితిలో ఉన్నప్పుడే ఆ పరలోక తండ్రి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడండి. అప్పుడు జ్ఞాపకం చేసుకున్న ఆ సర్వోన్నతుడు ఇంకా ఇప్పుడున్న స్థితిలో నిన్ను నన్ను మర్చిపోయేవాడా అండి? లేక ముందున్న స్థితిలో ఇంకా నేను శోధింపబడే స్థితిలోనికి నెట్టివేయబడతాను అనే నేను కృంగిపోతున్నామా మనము? లేదు కదా. దేవుడు తన వాక్యం నుంచి మనల్ని బలపరుస్తున్నాడు కదా. ఎందుకంటే ఆయన కృప నిరంతరం ఉంటుంది కాబట్టి మనము ఏమై ఉన్నాము? దీనస్థితిలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనేను అని అంటున్నాడు. ఆ తర్వాత మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించను, ఎందుకంటే ఆయన కృప నిరంతరం ఉండును అని సెలవిస్తున్నాడు. తర్వాత ఆయన మన శత్రువులను ఆయన ఏం చేశాడు? చేతిలో నుండి మనలను విడిపించాడు. మరి అప్పుడు విడిపించిన దేవుడు, నీకు దారి చూపించిన దేవుడు, నీ కష్టకాలంలో నీకు సహాయము చేసిన దేవుడు, నువ్వు అంగలార్చున్న దినములలో నీకు అన్నిటిని తుడిచిన దేవుడు, నీకు ఎక్కడ నుంచి ఆకాశ వాహనుడై వచ్చి నిన్ను ఆశీర్వదించిన ఆ దేవుడు, ఈరోజు ఆయన కృప నీకు నిరంతరము తోడై ఉంది అని తెలిసిన స్థితిలో కూడా ఎందుకు కృంగిపోతున్నారండి? ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు సోలిపోతున్నారు? నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా, నీకు వాగ్దానం ఇచ్చి నడిపిస్తున్నవాడు నిరంతరం ఉన్నవాడు కదా. మరి అటువంటి దేవుడి చేతుల్లో నువ్వు ఉండి ఈరోజు ఏ విషయాన్ని బట్టి కృంగిపోతున్నావు? దేనిని బట్టి సోలిపోతున్నావు? శాశ్వతమైన కృపతో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు కదా.
కల్మషము లేని ఆయన ప్రేమ మన పట్ల ఉన్నప్పుడు వచ్చిన సమస్యలు మనతో ఉండవండి. ఆ ప్రేమను మనం గుర్తించగలిగినప్పుడు, ఆ శాశ్వతమైన కృప మనకు తోడుందని మనం ధ్యానించగలిగిన సమయంలో వచ్చిన ఏ సమస్య మన దగ్గర నిలబడదండి. అంతటి విశ్వాసం మనకుందా? ఆ విశ్వాసాన్ని ఈరోజు నువ్వు కోల్పోతున్నావేమో ప్రియ దేవుని బిడ్డ. ఒక్కసారి దేవుడి దగ్గర జ్ఞాపకం చేసుకో. అందుకే దేవుడు అంటున్నాడు, మనము దీన స్థితిలో ఉన్నప్పుడే ఆ పరలోక తండ్రి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కదా. దేనిని బట్టి? మన గొప్పతనాన్ని బట్ట, మనకున్న టాలెంట్ని బట్ట, మనకున్న జ్ఞానాన్ని బట్ట, లేక మనకున్న ఇహలోక అధికారాలను బట్ట? దేన్ని బట్టి కాదు. అవన్నీ దేవుడి సన్నిధిలో నథింగ్ అండి. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన కృప నిరంతరము నువ్వు పిలువబడిన దినము మొదలుకొని తిరిగి ఆయన రాజ్యంలోనికి చేరేంత వరకు కూడా ఆ కృప నిరంతరము నిన్ను వెంబడిస్తున్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శత్రువుల చేతిలో నుంచి కూడా ఆయన నిన్ను విడిపించిన తండ్రి అయి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకొని ముందుకెళదాం. సోలిపోకు నా సహోదరుడా. ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇప్పుడున్న ఈ పరిస్థితికి మించినటువంటి పరిస్థితులలో కూడా నిన్ను దేవుడు చేయి విడవలేదు కదా. ఆ సర్వోన్నతుడు నిన్ను విడిచిపెట్టలేదు కదా. మరి అప్పుడు విడివని దేవుడు ఈరోజు వచ్చేసరికి ఎందుకు ఈ పరిస్థితుల్లో నేను ఏమైపోతున్నానని కృంగిపోతున్నారు? భయపడకండి. మీ పిల్లల పెళ్లిళ్ళు కావట్లేదా? వివాహాలు కావట్లేదా? మన దేవుడికి అసాధ్యమైంది లేదు కదా. మనకు అసాధ్యమేమో. ఎక్కడ చూడగలం, ఎక్కడి నుంచి తెచ్చుకోగలం, ఏ విధంగా సమకూర్చుకోగలం, ఎలా చేయగలమనన్న సమస్త విధములైన ఆలోచనలు మనవేమో. కానీ ఆ సమస్యనే దేవుడి చేతులకు అప్పగించినప్పుడు ఆ సర్వోన్నతుడు దిగి వచ్చి చేసే కార్యములో అద్భుతాలు చూసి ఉన్నాము కదండి మనము. ఏ యోగ్యత లేని మన కొరకు ఆయన దిగివచ్చి ఆకాశ వాకిండ్లను విప్పి పరలోకపు తూములను తెరిచి పట్ట జాలని విస్తార దీవెనలను కుమ్మరించిన కార్యములు అనేకములు మన జీవితాలలో జరిగి ఉన్నాయి కదా. మరి వాటిని బట్టి ఇప్పుడున్న దీన స్థితిలో మనకు గుర్తు రావట్లేదా? అందుకే మరొక్కసారి ఆ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసి బలపరచడానికి నీతో మాట్లాడుతున్నాడు. మనం దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకం చేసుకున్నాడు. మన శత్రువుల చేతిలో నుంచి ఆయనే మనల్ని విడిపించి ఉన్నాడు. ఎందుకండి? ఆయన కృప నిరంతరము మనకు తోడుగా ఉన్నది కాబట్టి. మరి ఆ కృపామేడే నీకు తోడున్నప్పుడు ఏ విషయంలో సొలిపోతున్నావు? ఏ విషయంలో బలహీన పడుతున్నావు? ఏ విషయంలో కృంగిపోతున్నావు? ఏ ఒక్క విషయానికి కూడా నిన్ను కృంగుబాటు ఆవరించకుండా ధైర్యము కలిగి ఆయన కృప నీకు తోడై ఉన్నదన్న ఒకే ఒక విషయంలో ధైర్యం తెచ్చుకొని నీ భారమంతా దేవుడికి అప్పగించు. ఈరోజు సంపూర్ణమైన ఆశీర్వాదాలను నువ్వు అందుకోగలవు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా ఆ దేవాది దేవుడు వాక్యము విన్న మనకందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా. నీకు వందనాలు తండ్రి. స్తుతిపాత్రుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వకాలముల యందు నివసించువాడా, నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నా యేసయ్య. మమ్మల్ని ఆదరించి నీ కృపతో మంచి వాక్యము ద్వారా ఈరోజు దర్శించారు తండ్రి. మీకు స్తోత్రం దేవా. అవునయ్యా, మానవులుగా ఈ భూమి మీద మేము జీవిస్తున్నప్పుడు తండ్రి అనేకమైన విషయాలను బట్టి మేము కృంగిపోతూ అంగలార్చుచు కన్నీటితో నీ ముందు మొరపెడుతూ కొన్నిసార్లు అయితే తప్పిపోతూ కూడా ఇహలోకపరముగా మేము జీవిస్తున్నామేమో ప్రభా. కానీ ఆ స్థితిలో మేము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈరోజు మాకు గుర్తు చేశావు తండ్రి. అయ్యా, ఇంతకంటే ఘోరమైన పరిస్థితులలో మేము ఉన్నప్పుడు మా దీన స్థితిలో ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టే ఈరోజు మాకు ఏ సమస్య వచ్చినా నీ పాద సన్నిధిలో మొరపెట్టగలుగుతున్నాము నా యేసయ్య. ఎందుకంటే నీ కృప నిరంతరము మాకు తోడై ఉంది నాయన. మా శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించిన అనేకమైన సందర్భాలు మా జీవితాలలో ఉన్నప్పటికీ కూడా మేము సోలిపోతుండగా ఆనాటి నా కృప ఈనాటి వరకు నీకు తోడుగా ఉన్నదని చెప్పి బలపరిచిన గొప్ప తండ్రి మీకే వందనాలు. మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము నా యేసయ్య. ప్రభా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. మీ గాయపడిన హస్తమును వారికి తోడుగా ఉంచి మీ పునరుత్థాన విజయములో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. తండ్రి, దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి, సువార్థికులను సేవకులను జ్ఞాపకం చేసుకోనండి. మీ స్వార్థ పరిచర్యలో ప్రభ వారికి ఉన్న భారమును తొలగించి ప్రభ యథార్థముగా నిన్ను వెంబడిస్తున్న వారి అయ్యా సంఘాలను సమృద్ధిగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని మీ కృపాహస్తమును తోడుగా ఉంచి పునరుత్థాన విజయమును దయచేయండి. ఈరోజు బర్త్డేస్, యానివర్సరీస్ చేసుకుంటున్న వాళ్ళను జ్ఞాపకం చేసుకొని నీ కృపాహస్తంలో భద్రపరిచి మరొక నూతన సంవత్సరమును నైనా ఇదిగో తండ్రి నీ కృపల వర్ధిల్లడానికి సహాయం చేసి మీరే మహిమ పొంది ఉన్నందుకు మా అందరిని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లాడండి.
దేవాది దేవుడికి స్తోత్రము. ఎంతో గొప్ప వాక్యముతో ఈరోజు దేవుడు మనతో మాట్లాడున్నాడు కదా. ఇటువంటి గొప్ప వాక్యము అనేకులకు కూడా చేరాలి, వారు కూడా ఆదరించబడాలి. వారున్న పరిస్థితులలో దేవుని ద్వారా ధైర్యము తెచ్చుకోవాలన్న ఆశ కలిగి ఉంటే దయచేసి ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. తర్వాత ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మారుమూల ప్రాంతాలకు కూడా ఈ వాక్యము వెళ్ళులాగున, వారి ద్వారా వాక్యము ద్వారా వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడులాగున మీ అందరి వెళ్ళి ప్రకటించలేరు కాబట్టి వస్తున్న ఈ వాక్యాన్ని వాళ్ళ దాకా చేరిస్తే దేవుని సేవ చేసినట్టేనండి. ఆ దేవుని దీవెన మీ అందరికీ తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.